నమస్కారం. హైపర్ టీవీ న్యూస్కి స్వాగతం. గూడూరు పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం కుంభాభిషేక ఉత్సవాల సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అమ్మవారి దేవస్థానానికి విచ్చేసి పూజలు నిర్వహించారు. పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం కుంభాభిషేకం ఉత్సవాల సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అమ్మవారిని దర్శించి పూజలు నిర్వహించారు. దేవస్థాన కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నిర్మించి 100 సంవత్సరాలైన సందర్భంగా ఆర్య వయసులంతా సమిష్టిగా కుంభాభిషేకోత్సవాలు ఘనంగా నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పులిమి శ్రీనివాసులు, శ్రీధర్, సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. శ్రీ వాసవి పరమేశ్వరి దేవస్థానం ప్రారంభించి 100 రోజులు పూర్తయిన సందర్భంగా 100 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంగా గూడూరు టౌన్లో ఉన్నటువంటి ఆర్య వయసులంతా కూడా ఒక దాటి మీద వచ్చి అందరూ కూడా ఒకే మాట మీద ఉండి దాదాపు 5 రోజులు ఇక్కడ మహాకుంభాభిషేకం చేసి ఎవరు కూడా చేయని విధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు ఆర్యవైశ్య సంఘంలో ప్రతి ఒక్కరికి కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే ముఖ్యంగా ఆర్యవైశ్య మహిళలందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. 5 రోజులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కూడా అలాగే 100 సంవత్సరాలు పూర్తయినటువంటి దేవాలయాల్లో మా గూడూరు దేవాలయం 2వ దేవాలయం అవడం కూడా అందరూ కూడా చాలా సంతోషమైనటువంటి విషయం. ఈరోజు గూడూరు టౌన్లో మా ఆర్య వయసుల ఐక్యత నిజంగా చాలా సంతోషం. ఎందుకంటే అందరూ కూడా వాళ్ళ మనసులో ఎన్ని అభిప్రాయాలు ఉన్నా ఈ దేవుడి కార్యక్రమం వచ్చేటప్పటికి అందరూ కూడా ఒకటై ఈ కార్యక్రమాన్ని పూర్తిగా విజయవంతం చేసి ఎవరు కూడా చేయని విధంగా ఈరోజు ఆర్య వయసులో చేసి నిరూపించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ గూడూరులో ఉన్నటువంటి ప్రతి ఆర్యవైశ్య కుటుంబానికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ముఖ్యంగా అందరి పేర్లు చెప్పాలంటే ఇబ్బందికరంగా ఒకరికి కార్యనిర్వాహకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క దేవస్థాన అధ్యక్షుడు మా గిరి గారికి, అలాగే మా పెద్దలు మా చెంచురామన్న గారికి, అలాగే మా మిత్రుడు కాశీ గారికి, భయ్యామోహన్ గారికి, అలాగే మా సోదరుడు సాయి గారికి, మా గోపన్న గారికి, అలాగే ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి మా సుధాకరణ గారికి, అలాగే మా కేఎంఆర్ భాస్కర్ గారికి, సురేష్ గారికి, అలాగే మా అధ్యక్షుడు పులిమిసేన గారికి, నా మిత్రుడు సుబ్బారావు గారికి, అలాగే ప్రసాద్ గారికి, చేసే పేర్లు గారికి గారికి అందరికీ ధన్యవాదాలు చెప్పారు. అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అందుకని పేర్లు ఏమైనా మర్చిపోయి ఉంటే క్షమించమని చెప్పి సంఘానికి కోరుకుంటూ మీ ఐక్యత ఇదే విధంగా కొనసాగాలని, ప్రతి విషయంలో కూడా మీరందరూ ఐక్యంగా ఉంటే చాలా మంచి జరుగుతుందని అమ్మవారి యొక్క ఆశీస్సులు మీ అందరికీ ఖచ్చితంగా ఉంటాయి. ఇదే ఐక్యతతో రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఈ దేవాలయానికి ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఉన్నటువంటి దేవాలయాల్లో మేటి దేవాలయంగా ఈ యొక్క దేవాలయం పెరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గూడూరు 2వ పట్టణంలోని వివేకానంద ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థులు 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో 100% ఉత్తీర్ణత సాధించారు. మన్విత అనే విద్యార్థిని 574 మార్కులతో పాఠశాల టాపర్గా నిలిచారు. ఈ సందర్భంగా విద్యార్థులను కరస్పాండెంట్ చంద్రమోహన్, డైరెక్టర్ వంశీకృష్ణ అభినందించారు. గూడూరు 2వ పట్టణంలోని శ్రీ వివేకానంద ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ విద్యార్థులు 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో 100% ఉత్తీర్ణత సాధించారు. మన్విత అనే విద్యార్థిని 574 మార్కులు సాధించి పాఠశాల టాపర్గా నిలిచింది. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ చంద్రమోహన్, డైరెక్టర్ వంశీకృష్ణ వారిని అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎక్కువ మంది విద్యార్థులు గణితంలో 100కు 100 మార్కులు సాధించారన్నారు. ఇంతటి ఘన విజయం సాధించిన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను, అధ్యాపక బృందాన్ని అభినందించారు. అందరికీ నమస్కారం. ఈరోజు విడుదలైనటువంటి 10th క్లాస్ ఎగ్జామ్ రిజల్ట్స్లో మన శ్రీ వివేకానంద ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు అద్భుతమైన ఫలితాలు సాధించారు. మన స్కూల్ నుంచి అపీర్ అయినటువంటి వాళ్ళల్లో 26 మందికి 500 అబోవ్ మార్క్స్ వచ్చాయి. వాళ్ళల్లో 14 మందికి 550 అబోవ్ మార్క్స్ వచ్చాయి. 574, 570, 560, 550 ఈ విధంగా ప్రతి ఒక్క విద్యార్థి అద్భుతమైన ఫలితాలు సాధించారు. 46 సంవత్సరాల ఈ యొక్క వివేకానంద విద్యా సంస్థల యొక్క యాజమాన్యము మరియు అధ్యాపక బృందం యొక్క కృషి ఫలితంగా విద్యార్థులందరికీ చాలా మంచి మార్కులు వచ్చాయి. అందరూ ఈ స్కూల్లో చదివినటువంటి విద్యార్థులందరూ
మంచి మంచి పొజిషన్స్లో ఉన్నారు. ఒక మంచి నాణ్యమైనటువంటి విద్యను అందిస్తూ ఉన్నాము. అంటే ఏదో మార్కుల కోసం కాకుండా మా దగ్గర చదివిన వాళ్ళు కాలేజీలో కూడా మంచి స్థాయిలో రాణిస్తున్నారు. ఈరోజు గూడూరులోనే కాదు, నెల్లూరులో కాదు, ప్రతి ఒక్క వీళ్ళు ఏ కాలేజ్ చేరినా కూడా ఆ కాలేజీలో కూడా గూడూరు టౌన్ ఫస్ట్ కానీ ప్లస్ కాలేజ్ టాపర్గా కానీ నిలుస్తూ ఉన్నారంటే ఇక్కడ ఒక బేసిక్స్, ఒక ఫౌండేషన్తో ఒక మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాము. సో ఇంత అద్భుతమైనటువంటి రిజల్ట్స్ సాధించినటువంటి మా యొక్క చిన్నారులకి, సహకరించినటువంటి పేరెంట్స్కి మరియు టీచర్స్కి అందరికీ ప్రత్యేకంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాం. నా పేరు ఎన్ ఆకాష్. నేను చిన్నప్పటి నుంచి స్కూల్లో చదువుతున్నాను. నాకు జరిగిన 10th ఎగ్జామ్స్లో 570 వచ్చాయి. ఆ టీచర్స్ కృషి వల్ల నాకు ఇంత మార్కులు వచ్చాయి. థ్యాంక్స్. జీ వెంకటేష్. నేను ఈ స్కూల్లో 2nd క్లాస్ నుంచి చదువుతున్నాను. ఇక్కడ చంద్ర సార్ బాగా మనల్ని చదివిపిస్తారు, అందుకని నాకు 10th 570 వచ్చాయి. థ్యాంక్స్. నా పేరు మోక్షిత. నేను శ్రీ వివేకానంద ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో లాస్ట్ ఇయర్ 9th క్లాస్లో జాయిన్ అయ్యాను. నాకు ఈ 10th క్లాస్ 2023లో జరిగిన 10th క్లాస్ ఎగ్జామ్స్లో 567 మార్క్స్ సాధించాను. నా ఈ టీచర్స్, ప్రిన్సిపల్ సార్ చంద్ర సార్, సునీత మ్యామ్, లతా మిస్, వంశీ సార్, ఇంకా నా సబ్జెక్ట్ టీచర్స్ అందరి యొక్క ప్రోత్సాహంతో నేను ఇన్ని మార్క్స్ సాధించాను. నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ. 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో ఆదిశంకర్ విద్యార్థులు 100% ఫలితాలను సాధించారని, అలాగే ప్రియాంక అనే విద్యార్థిని 585 మార్కులు సాధించి టౌన్ 3వ స్థానంలో ఉన్నారని పాఠశాల ప్రిన్సిపల్ రూపవత్ తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను శాలువాలతో సన్మానించి స్వీట్లు పంచిపెట్టారు. గూడూరు 2వ పట్టణంలోని గోగినేనిపురం సమీపంలో ఏర్పాటైన ఆదిశంకర్ పాఠశాలలో 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో 100% ఫలితాలను సాధించారు. ప్రియాంక అనే విద్యార్థినికి 585 మార్కులు రావడంతో టౌన్ 3వ స్థానంలో నిలిచారు. ప్రిన్సిపల్ రూపవతి మాట్లాడుతూ ఇంతటి ఘన విజయాన్ని సహకరించిన ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు, విద్యార్థులకు కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం విద్యార్థులను శాలువాలతో ఘనంగా సన్మానించి స్వీట్లను పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఆదిశంకర ఇంగ్లీష్ మీడియం స్కూల్ గోగినేనిపురం మా పాఠశాల నుంచి SSC 2023 ఫలితాల్లో మా విద్యార్థులు విజయ దుందుబి మోగించారు. మాకు చాలా సంతోషంగా ఉంది ఈ రిజల్ట్స్. సో అత్యధికంగా స్కోర్ చేసిన పసపాల ప్రియాంక 585 మార్కులు సాధించి ముందంజలో నిలిచింది. అలాగే 550 పైన మార్కులతో 4 విద్యార్థులు సాధించారు. అలాగే 500 పైన 12 మంది విద్యార్థులు సాధించడం మాకు చాలా గర్వకారణం. సో ఈ రిజల్ట్స్, ఈ పాస్ పర్సంటేజ్ అందించిన మా ఉపాధ్యాయ బృందానికి, అలాగే విద్యార్థులకి, వారి తల్లిదండ్రులకి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఇదే విధంగా మా విజయ పరంపర కొనసాగాలని ఇక ముందు కూడా ఆశిస్తున్నాము. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు ప్రియాంక. నేను ఆదిశంకర పాఠశాలలో 5వ తరగతి నుంచి చదువుతున్నాను. నాకు SSC ఫలితాల్లో 585 రావటం నాకు ఎంతో గర్వకారకంగా ఉంది. అందుకు తోడ్పడిన ప్రిన్సిపల్ మేడం గారికి, స్కూల్ బృందానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తల్లిదండ్రులకి నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు పి భవ్యశ్రీవల్లి. నేను 3వ తరగతి నుంచి ఆదిశంకర పాఠశాలలో చదువుకుంటున్నాను. నేను 10th క్లాస్ 575తో పాస్ అయ్యాను. అందుకు నా టీచర్స్ అందరికీ థ్యాంక్స్. మా పేరెంట్స్, నాకు సపోర్ట్ అందించిన మా పేరెంట్స్కి కూడా థ్యాంక్స్. ధన్యవాదాలు. నా నమస్కారములు. నేను ఆదిశంకర్ స్కూల్ చదువుతున్నాను. నేను 1st క్లాస్ నుంచి ఆదిశంకర్ చదువుతున్నాను. నాకు SSC పబ్లిక్ ఎగ్జామినేషన్స్లో 564 వచ్చాయి. నాకు ఎంతో చాలా సంతోషంగా ఉంది. నన్ను ప్రోత్సహించిన మా ప్రిన్సిపాల్ మేడం గారికి, అలాగే వైస్ ప్రిన్సిపాల్ గారికి, సార్ గారికి, అందరి ఉపాధ్యాయులందరికీ నా నమస్కారములు. అలాగే నన్ను ప్రోత్సహించిన మా తల్లిదండ్రులకి నా ధన్యవాదాలు చెబుతూ 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో BSR పాఠశాల విజయదుందుబి మోగించింది. నేడు విడుదలైన 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో 100% ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను పాఠశాల డైరెక్టర్ బాలకృష్ణరాజు అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని BSR ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో విద్యార్థులు నేడు విడుదల చేసిన 10వ తరగతి ఫలితాల్లో విజయదుందుబి మోగించారు. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ బాలకృష్ణరాజు గారు మాట్లాడుతూ మా పాఠశాలలో 51 మంది విద్యార్థులకు పరీక్షకు హాజరు కాగా 51 మంది విద్యార్థులు ఉత్తీర్ణులే అన్నారు. 50% మంది విద్యార్థులకు, అంటే 51 మందిలో 26 మందికి 500 పైగా మార్కులు వచ్చాయన్నారు. 7 విద్యార్థులకు 570 పైన వచ్చాయన్నారు. ఇంతటి ఘన విజయం సాధించిన పాఠశాల విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, అధ్యాపక బృందానికి, అధ్యాపకేతర బృందానికి వారి ధన్యవాదాలు తెలిపారు. మున్ముందు ఇంకా మంచి విజయాలు సాధిస్తామని విద్యార్థులు తెలిపారు. అనంతరం బాణసంచా కాల్చి స్వీట్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ అన్నపూర్ణ, ప్రధాన ఉపాధ్యాయులు శాంతకుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. నమస్కారం. ముందుగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా
సక్సెస్ అయిన విద్యార్థులందరికీ నా అభినందనలు. ఈ సంవత్సరం మా స్కూల్లో విఎస్ఆర్ స్కూల్ నందు 51 మంది 10th క్లాస్ ఎగ్జామ్స్కి అపీల్ అయ్యారు. 51 మందిలో హైయెస్ట్ మార్క్ 582 సాధించాము. అలాగే 571 అబౌవ్ 7 మెంబర్స్ అచీవ్ అయ్యారు. అలాగే 550 అబౌవ్ 17 మంది అచీవ్ అయ్యారు. 500 అబౌవ్ 26 మంది అచీవ్ అయ్యారు. ఈ ఇంతటి ఘన విజయానికి కారకులైన మా విద్యార్థులకు, అధ్యాపక బృందానికి, మా తల్లిదండ్రులకు అందరికీ నా ధన్యవాదాలు తెలుపుతూ సాగుతున్నాను. Of achievements, the legacy of VSR achievements continue on. 51 of our students had appeared for the SSC examination, out of which 582 was the leading points or marks taken by our students, and more than 7 students had achieved above 570, and 17 students have scored more than 550 students. None of the schools in and around the surroundings has got such type of average ratio than our school. I would like to express my heartfelt gratitude to our management for their guidance and for their wholehearted support, and our wonderful staff who were behind this with their cooperation, coordination and support and dedication, and also our parents for their patronage, and my dear students for their dedicated commitment. Thank you and have a wonderful day. గూడూరు ఈరోజు రాష్ట్రం మొత్తం మన మంత్రి గారు తెలియజేసిన రిజల్ట్లో విజయం సాధించిన అందరికి కూడా కంగ్రాట్స్ తెలియజేస్తూ ఉన్నాం. గూడూరు పట్టణంలో 2వ పట్టణంలో ఉన్న విఎస్ఆర్ పాఠశాలలో ఈరోజు 582 మార్కులు అత్యధిక మెజార్టీని సాధించడం జరిగింది. అలాగే 7 మందికి 571 మార్కులు కబోగా, అలాగే 25 మందికి 550కి పైన వచ్చిన వారు ఉన్నారు. మాకు మొత్తం 51 మందిలో అత్యధికంగా 550 అబోవ్ సాధించిన విద్యా సంస్థ విఎస్ఆర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్. ఏ సబ్జెక్ట్లో కూడా 100 మార్క్స్ని చాలామంది సాధించడం జరిగింది. ఇలాగే ఈ విజయాల్ని ఇంకా ముందుకు దూసుకెళ్తామని దీన్ని సహకరించిన మా తల్లిదండ్రులకి, అలాగే నాతోటి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. నమస్కారం. గత 20 రోజుల క్రితం రాసినటువంటి ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి పరీక్షలకు సంబంధించిన ఫలితాలను గౌరవనీయులు విద్యాశాఖ మంత్రి అయినటువంటి బొత్స సత్యనారాయణ గారు ఈరోజు 11 గంటలకి విడుదల చేసిన విషయం అందరికీ కూడా తెలిసిన విషయమే. ఈరోజు విడుదల చేసినటువంటి 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో గూడూరు పట్టణంలో ఉన్నటువంటి విఎస్ఆర్ పాఠశాల విద్యార్థులు ఘనమైనటువంటి విజయాన్ని సాధించారు. ఈ యొక్క రిజల్ట్ని మొదటిగా ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా అనాలిసిస్ చేయాలి. గతంలో నెల్లూరు జిల్లాలో ఉన్నప్పుడు ఇదే రకమైనటువంటి రిజల్ట్ వచ్చింది. ఇప్పుడు తిరుపతి జిల్లాలో కూడా ఇదే రకమైన రిజల్ట్, నేను యావరేజ్ రిజల్ట్ అని చెప్పేసి అంటారు. మొత్తం పరీక్ష రాసినటువంటి విద్యార్థుల సంఖ్య 51 మంది ఉత్తీర్ణులయ్యారు. అదేవిధంగా 51 మందిలో మోర్ దాన్ 50%, అంటే 51 మందికి గాను 26 మంది విద్యార్థులు 500 అంతకంటే ఎక్కువ మార్కులు సాధించారు. అదేవిధంగా 550 కంటే ఎక్కువ 33%, అంటే మొత్తం రాసినటువంటి 51 మంది విద్యార్థుల్లో 7 మంది విద్యార్థులు 550కి అంటే ఎక్కువ మార్కులు సాధించారు. ఇంకా ముఖ్యమైనటువంటి గమనించాల్సిన విషయం ఏమిటి అంటే, మా యొక్క పాఠశాలలో గ్రూప్స్ ఏదైతే ఉందో, గ్రూప్స్ సబ్జెక్టులో అన్ని సబ్జెక్టుల్లో ఒక హిందీ తప్ప 5 సబ్జెక్టులో కూడా మాకు మా యొక్క పాఠశాల విద్యార్థులు 100 మార్కులు సాధించారు. గ్రూపులో 300కి 295 సాధించినటువంటి విద్యార్థుల సంఖ్య 6, అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, సోషల్ ఈ గ్రూప్ సబ్జెక్ట్స్ ఏదైతే ఉందో మా యొక్క పాఠశాలలో ఎటువంటి ఫౌండేషన్ ఉందో ఈ యొక్క మార్కులు యొక్క నిదర్శనం. ఓవరాల్గా యావరేజ్ రిజల్ట్ చూసుకుంటే ఖచ్చితంగా తిరుపతి జిల్లా మొత్తంలో మా పాఠశాల ముందుందని చెప్పేసి సగర్వంగా తెలియజేసుకుంటున్నాం. ఇంతటి ఘన విజయానికి కారకులైనటువంటి మా యొక్క పాఠశాల వ్యవస్థాపకులు అయినటువంటి మా డైరెక్టర్ బాలకృష్ణరాజు గారు, మా యొక్క కరెస్పాండెంట్ అన్నపూర్ణ మేడం గారు, మమ్మల్ని వెంటనే నడిపిస్తున్నటువంటి గౌరవనీయులు మా ప్రధాన ఉపాధ్యాయులు శాంతకుమార్ సారు, అధ్యాపకేతర బృందం, ముఖ్యంగా మా యొక్క పాఠశాల విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు. సాధారణంగా అన్ని పాఠశాలను చూస్తుంటాం త్వరగా పంపించి, కానీ మా పాఠశాలలో ఉదయం 8 నుంచి రాత్రి 8-9 వరకు కూడా స్టడీ అవర్కి వేరే టీచర్లు సాధారణంగా, కానీ చదువు చెప్పే సబ్జెక్ట్ డీల్ చేసే టీచర్లే రాత్రి 9 వరకు ఉండి విద్యార్థులకు అందించాల్సినటువంటి విద్యను అందించి ఇంత ఘనమైన విజయానికి కారకులైనట్టు విఎస్ఆర్ యొక్క సక్సెస్ ఇక్కడే కాకుండా మొన్న విడుదలైనటువంటి ఇంటర్ ఫలితాల్లో కూడా గూడూరు,
నారాయణ జూనియర్ కాలేజ్ కార్పొరేట్ కళాశాలలో కూడా మా యొక్క పాఠశాల విద్యార్థులే టాప్ 10లో 5 మంది విద్యార్థులు మా యొక్క పాఠశాల విద్యార్థులు ఉన్నారు. మొదటి సంవత్సరం ఇంటర్ ఫలితాలు అయితే కానివ్వండి, రెండవ సంవత్సరం ఇంటర్ ఫలితాలండి. ఈ యొక్క నిదర్శనం ఏంటి అంటే గ్రూప్ సబ్జెక్ట్స్లో ఏ విధమైనటువంటి ఫౌండేషన్ యొక్క పాఠశాలలో అందిస్తున్నామో దీనికి నిదర్శనం. మరొకసారి కేవలం చదువు మాత్రమే కాకుండా అన్ని రంగాల్లో కూడా పిఎస్ఆర్ పాఠశాల ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ ఎ స్టూడెంట్ పేరుతో ఒక మోటోతో పిఎస్ఆర్ పాఠశాల ఒక విద్యార్థులకి విద్యను అందిస్తుంది. ఇటువంటి చక్కటి రిజల్ట్స్ సాధించినటువంటి మా పాఠశాల విద్యార్థులు 51 మందికి, వారి యొక్క తల్లిదండ్రులకు, మా పాఠశాల అధ్యాపక బృందానికి, అధ్యాపకేతర బృందానికి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, రాష్ట్రంలో 10వ తరగతి పాస్ అయిన విద్యార్థులందరికీ మా పాఠశాల తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఫెయిల్ అయిన విద్యార్థులు సక్సెస్ అనేది ఎక్కడ కాదు, సక్సెస్ వస్తూ ఉంటుంది. ఏమీ ఆలోచించకుండా మరలా పరీక్షను రాసి విజయం సాధించాలని చెప్పేసి మా యొక్క విఎస్ఆర్ కుటుంబం తర్వాత ఆకాంక్షిస్తూ సెలవు తీసుకున్నాను. మల్లికార్జున, ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయుడు. నమస్కారం. నేను గూడూరులోని విఎస్ఆర్ పాఠశాలలో చదువుతున్నాను. ఈరోజు నేను 582 మార్కులు తెచ్చుకున్నానంటే దానికి కారణం మా పాఠశాలలోని ఉపాధ్యాయులు, నా తల్లిదండ్రులు మరియు నా తోటి విద్యార్థులు. మా పాఠశాలలోని ఉపాధ్యాయుల సహకరణంతోనే నేను ఇన్ని మార్కులు తెచ్చుకున్నాను. సో అందరూ విఎస్ఆర్లో స్టడీ అనేది స్టాండర్డ్ స్టడీ అని నేను చెప్తాను. ఎందుకంటే పక్క స్కూల్స్లో పోలిస్తే మా స్కూల్లో రిజల్ట్ బాగానే కాదు, చాలా బాగా వచ్చింది. సో నా కంగ్రాచ్యులేషన్స్ అందరికీ. థ్యాంక్ యూ. విఎస్ఆర్ పాఠశాల చదువుతున్నాను. నేను 2 సంవత్సరాల క్రితం ఈ స్కూల్కి వచ్చాను. అప్పుడు పెద్దగా చదివేవాడిని కాదు. ఇక్కడికి వచ్చిన తర్వాత 95%కి వెళ్ళాను. ఇప్పుడు 571 మార్క్స్తో ఒక విజయం సాధించాను. గూడూరు పట్టణంలోని కరుణాల వీధిలో వెలిసి ఉన్న శ్రీ చెన్నకేశ్వర స్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. స్వామివారి విశేష అలంకరణలో గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. మంగళ వాయిద్యాలతో పట్టణంలో గ్రామోత్సవం నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గూడూరు పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం కుంభాభిషేకంలో భాగంగా నిర్వహించిన గ్రామోత్సవంలో కేరళ పులివేషాలు, మహిళల వాయిద్యాలు, తెనాలి బ్యాండ్, బాణాసంచా వెలుగులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. యువత డాన్సులు చేస్తూ ఉత్సాహంగా పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని పటేల్ వీధిలో ఉన్న శ్రీ సాయి సత్సంగ నిలయం విజయదుర్గ ఉపపీఠం నందు శ్రీ చక్ర ప్రతిష్ట 15వ వార్షికోత్సవం సందర్భంగా గత 3 రోజుల నుంచి విశేష పూజలు, అభిషేకాలు జరుగుతున్నాయి. గూడూరు పట్టణంలోని శ్రీ సాయి సత్సంగ నిలయం విజయదుర్గ ఉపపీఠంలో శ్రీ చక్ర ప్రతిష్ట వార్షికోత్సవం సందర్భంగా విజయదుర్గ అమ్మవారికి సుగంధ ద్రవ్యాలు మరియు 500 కేజీలకు పైగా పసుపుతో అమ్మవారికి అభిషేకం, మహా నవావరణ హోమం నిర్వాహకులు కోటా సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. భక్తులు పూజా కార్యక్రమాలు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. स्वाक्षकूष्माण्ड
भेदे ग्रह भेदे व्यसनेष्वाभिचारिके अन्येष्वपि च दोषेषु माला स्वाहा सर्वेश्वर्ये नमः स्वाहा ऐं क्लीं सौः महादेवमय्ये नमः स्वाहा ऐं क्लीं सौः कल्याणदेवमय्ये नमः स्वाहा ऐं क्लीं सौः वासुदेवमय्ये नमः स्वाहा संप्रदाययोगिन्ये नमः स्वाहा नमः स्वाहा ऐं क्लीं सौः त्रिपुराम्बायै नमः स्वाहा ऐं क्लीं सौः महात्रिपुरसुन्दर्यै तनवं प्रप्रयस्वा स्वाभ्यन्ततो भगमाय जस्वा अहमस्मि होमा अहं काममाहनदं शिवज्ञहं त्वच्चामदमोदः भगवत्रेव्यत्यदायते पुरुत्रा देव्या अष्टभिः विश्वादित्रयोदिता पूर्वक्षा अमर्त्यानिवतो देव्यो उत्तराः ज्योतिषापादते नमस्वाहा निरत्वसारमत्कृतोजं देव्याः यदि अपेरोहादते नमस्वाहा तानो अत्ययत्याः वयं निधेयामन्नविक्रणो भूयासो राजकृष्णाजिनाजिनः अश्वत्थामा चिरञ्जीवी परिणय पुनर्भानः विष्णुजं चन्द्रसंविदा ॐ उत्तरायणमात्रये दिव्यञ्जनमारूढं सूर्यादिग्रहतं यदा ॐ प्रतिनिधिसमप्रदा ॐ शिरदं शिरदा नौमि रुदामात् मुखं तिला सूर्यबिम्बहितं दृश्या पञ्चाक्षरजपोत्थिना वदन्तं గూడూరు పట్టణంలోని బజార్ వీధిలో ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం కుంభాభిషేక ఉత్సవాలు వైభవంగా ముగిశాయి. ముగింపు సందర్భంగా అమ్మవారికి పట్టణ పురవీధుల్లో గ్రామోత్సవం ఘనంగా నిర్వహించారు. గూడూరు పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నిర్మించి 100 సంవత్సరాలైన సందర్భంగా మే 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు కుంభాభిషేక ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం రాత్రి పలు రకాల పుష్పాలతో వాసవిమాతను అందంగా అలంకరించి ట్రాక్టర్పై నిలిపి మంగళ వాయిద్యాలు, భక్తులు అమ్మవారి నామస్మరణతో గ్రామోత్సవం పట్టణ పురవీధుల్లో సాగింది. మహిళల కోలాటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భక్తులు అధిక సంఖ్యలో హాజరై ఉత్సవంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. చెల్లకూరు మండలం కలవకొండ గ్రామంలో వెలసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. భక్తులు స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. చెల్లకూరు మండలం కలవకొండ గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు పలు రకాలుగా సుగంధ ద్రవ్యాలతో అభిషేకం, శ్రీచక్రానికి విశేష పూజలు నిర్వహించి దేవస్థానం వెలుపల ఉన్న పుష్కరిణిలో చక్ర స్నానాన్ని అర్చకులు సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. భక్తులు పుష్కరిణిలో మునిగి పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. గూడూరు పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం కుంభాభిషేక ఉత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. మహిళలు అమ్మవారి నామస్మరణ చేస్తూ ప్రదర్శించిన కోలాటం అందరినీ ఆకట్టుకుంది.
దేవస్థానం వద్ద చలువ పందిళ్లు, భారీ విద్యుత్ దీప అలంకరణ ఏర్పాటు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో రావడంతో దేవస్థాన ప్రాంగణం సందడిగా మారింది. చిన్ని కృష్ణుడు ఏల వచ్చెనమ్మ కృష్ణుడు ఏల వచ్చెను మాయనారి కృష్ణుడు వచ్చి మహిమ చేసెను ఏల వచ్చెనమ్మ కృష్ణుడు ఏల వచ్చెను మాయనారి కృష్ణుడు వచ్చి మహిమ చేసెను పాలం పాలమని పాలమ్మని పాలమ్మని పడే నన్ను పోనిమ్మడే పాలమ్మని పడే నన్ను పోనిమ్మడే ఎదుగుల కృష్ణుడే ఆదవ బాలుడే ఎదుగుల కృష్ణుడే ఇవి బులెటిన్ విశేషాలు.